హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక్క రూపాయి కూడా ఖర్చే లేని చాలా తేలికైన పరిహారం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులనైనా తరిమి కొట్టేస్తుంది ఈ ఉప్పు దీపము. ఎలా వెలిగించుకోవాలి, ఏ రోజున వెలిగించుకోవాలి, ఈ దీపానికి వెలిగించుకోవడానికి నియమాలు ఏమిటి, ఏ నైవేద్యాలని మనం సమర్పించాలి, అలాగే ఏ సమయంలో వెలిగించుకోవాలి, అలాగే ఈ రోజున ఏ స్తోత్రాలను చదువుకోవాలి వంటి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో ఇస్తానండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనకి పౌర్ణమి అనేది ప్రతి మాసంలో కూడా వస్తూ ఉంటుందండి. కాకపోతే ఒక ప్రత్యేకమైన మాసాలలో వచ్చే పౌర్ణములకు చాలా విశేషత ఉంటుందన్నమాట. అంటే కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘమాసం ఇలా. అలాంటిదే మనకి మార్గశిర మాసం కూడా అండి. లక్ష్మీదేవిని చాలా తేలికగా ప్రసన్నం చేసుకోవడానికి, అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు ఈ మార్గశిర పౌర్ణమి అనేది ఎంతో విశేషమైనదన్నమాట. ఈ ఉప్పు దీపాన్ని మొట్టమొదటిసారి వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ రోజున తప్పకుండా వెలిగించుకోండి. మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పటాపంచలవుతాయి. ఎప్పుడైనా సరే అండి, మనం ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవాలి అనుకుంటే శుక్రవారాల పూట వెలిగించుకోవాలి, లేదు అంటే గనక పౌర్ణమి రోజు వెలిగించుకోవాలి. మనం మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము వెలిగించుకోవచ్చండి. దానితో పాటు పౌర్ణమి రోజు కూడా వెలిగించుకోవచ్చు. అంటే పౌర్ణమి మనకు ప్రతి మాసంలో కూడా శుక్రవారమే వస్తుందని చెప్పలేం కదండి. ఒకరోజు సోమవారం వస్తుంది, ఒకరోజు ఆదివారం వస్తుంది. అంటే ఒక రోజు అని కాదు, ఒక మాసంలో అలా మారుతూ ఉంటాయి కదా. కాబట్టి మనం పౌర్ణమి ఏ రోజైతే వస్తుందో మాసంలో ఆ రోజున కూడా శుక్రవారాలు వెలిగించుకునే వాళ్ళు ఆ పౌర్ణమి రోజు కూడా వెలిగించుకోండి. చాలా మంచిదన్నమాట పౌర్ణమి రోజు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవడం అనేది. ఈ ఉప్పు దీపాన్ని మనం ఐశ్వర్య దీపం అని కూడా అంటారండి. దీన్ని వెలిగించుకోవాలి అనుకుంటే ముందుగా అయితే మనం సంకల్పం చెప్పుకోవాలండి. 5 వారాలు కానీ, లేదు అంటే గనక 9 వారాలు కానీ, 16 వారాలు కానీ పెట్టుకుంటాము అని చెప్పేసి శుక్రవారం రోజు వెలిగించుకోవాలండి ఈ ఉప్పు దీపాన్ని మనము. అలాగే పౌర్ణమి రోజుల్లో కూడా వెలిగించుకోవచ్చు. శుక్రవారం వెలిగించుకునే వాళ్ళు పౌర్ణమి ఏ రోజు వచ్చినా పర్లేదండి. అంటే మనకు ప్రతి నెలలో కూడా శుక్రవారమే రాదు కదా. సోమవారం, మంగళవారం, బుధవారం ఇలా ఎప్పుడొచ్చినా కూడా వెలిగించుకోవచ్చు. ఈ 2024లో అయితే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రోజునైతే మనకు వచ్చిందండి. ఆ రోజున మొట్టమొదటిసారి వెలిగించుకునేవారు ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి. చాలా మంచిదన్నమాట. ఇలా మొట్టమొదటిసారి మొదలు పెట్టేటప్పుడు మార్గశిర పౌర్ణమి రోజు ప్రారంభిస్తే దీనికోసం మనం 3 మట్టి ప్రమిదలు తీసుకోవాలండి, కొత్తవి. ఒక మట్టి ప్రమిద కొంచెం పెద్దగా ఉండాలి. అంటే అందులో మనం కల్లుప్పును వేసుకోవాలన్నమాట. 2 దీపాలు వెలిగించుకోవడానికండి. అవి కొంచెం చిన్న సైజులో ఉన్నా సరిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నటువంటి సైజు ఉంటే సరిపోతాయండి. అలాగే ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్ మీరు కొత్తదైనా తీసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్నది ముందు ఏదైనా పూజలకి ఉపయోగిస్తుంటాం కదండి, అలాంటి ప్లేట్నైనా మనం శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవచ్చండి. అయితే మట్టి ప్రమిదలు మాత్రం కొత్తవే తీసుకోవాలి. మనము 16 వారాలు పెట్టుకుంటామని మొక్కుకున్నాం అనుకోండి, 16 వారాలు మనము మట్టి ప్రమిదలను మార్చాల్సిన అవసరం అయితే లేదు. కేవలం మొట్టమొదటి వారం మాత్రమే కొత్తవి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక 16 వారాలు అవే మట్టి ప్రమిదలని మనం శుభ్రం చేసుకొని మళ్ళీ వాటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ కూడా అంతే అండి. మనము ఒక్కసారి మన ఇంట్లో ఉన్నది ఉపయోగించినా సరే, కొత్తది తెచ్చుకున్నా ప్రతి వారం అదే ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ ఉప్పు దీపాన్ని మనం మన పూజా మందిరంలోనే వెలిగించుకోవాలండి. మన పూజా మందిరంలో అమ్మవారి ఫోటో ముందు వెలిగించుకోవాలన్నమాట. ఎక్కడైతే వెలిగిస్తామో అక్కడ చక్కగా పసుపుతో అలికేసి బియ్యం పిండితో ముగ్గు వేసేసుకోవాలండి. అలాగే ఈ ముగ్గులో
కొద్దిగా పసుపు కుంకుమలు కూడా వేసేసుకోవాలి. దాని మీద మనం ముందుగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్న ఇత్తడి ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి. ఆ ప్లేట్ మీద మనము చక్కగా ఈ ప్రమిద ఉంటుంది కదా, పెద్దగా ఉన్నటువంటి మట్టి ప్రమిద, ఆ మట్టి ప్రమిదని తీసుకోవాలండి. ఈ పెద్ద మట్టి ప్రమిద మన అరచేయంత ఉండాలన్నమాట. అందులో కొద్దిగా అయినా మనకి ఉప్పు పట్టే విధంగా ఉండాలి. అలాగే ఈ ఉప్పు దీపం పెట్టుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది కల్లుప్పు అండి. ఇది కొత్త ప్యాకెటే మనం ఉపయోగించుకోవాలి. మన ఇంట్లో కూరలకి వంటకి ఉపయోగించేటువంటి ఉప్పుని మనం ఉపయోగించకూడదన్నమాట. చక్కగా ఇలా కల్లుప్పుని మనము ఈ ప్రమిదలో వేసేసుకోవాలండి. అలాగే ప్యాకెట్లో నుంచి వేయకూడదన్నమాట. ఒక కప్పులో కానీ గ్లాస్లో కానీ వేసుకొని ఎంతైతే పడుతుందో అంతే వేసుకోవాలండి. ఉప్పు అనేది కింద పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ ఉప్పు మీద ఈ మట్టి ప్రమిదలు చిన్నవి ఉన్నాయి కదా, వాటిని జాగ్రత్తగా పెట్టాలండి. అంటే అటు ఇటు మనం ఆయిల్ వేసిన తర్వాత తొలకకుండా చక్కగా పొందే విధంగా పెట్టేసి ఫస్ట్ ఒక మట్టి ప్రమిద పెట్టుకొని దానిలో 2 అక్షింతలు వేసుకొని దాని మీద ఇంకొక మట్టి ప్రమిద పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని 3 ఒత్తులని ఒక ఒత్తిగా పేర్చి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత మనము ఈ దీపాన్ని కూడా వెలిగించుకోవాలండి. ఈ ఉప్పు దీపాన్ని, ఈ దీపం అనేది అమ్మవారి వైపుగా తిరిగి ఉండాలి. నేను ఇక్కడ వీడియోలో కనిపించేకి వీడియో వైపు తిప్పానండి, అంటే అమ్మవారి వైపు కాకుండా మీరైతే అమ్మవారి వైపు తిప్పుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా జవ్వాది పొడి వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే కనుక ఎప్పుడైనా పూజా స్టోర్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. ఇది కొద్దిగా వేసుకున్నా కూడా చాలా మంచి సువాసన వస్తుంది. అందులోనూ అమ్మవారికి ఈ జవ్వాది పొడి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏకహారతితో కానీ అగరబత్తీలతో కానీ మనము నిత్య దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ ఉప్పు దీపాన్ని కూడా వెలిగించేసుకొని చక్కగా పుష్పాలనైతే అందంగా అలంకరించేసుకోవాలి ఈ దీపానికి. అలాగే మనము ఇలా వెలిగించేసేసుకున్న తర్వాత అమ్మవారికి ధూపం అనేది వేసుకోవాలండి. ధూపం అంటే అమ్మకు చాలా ఇష్టం అన్నమాట. అలాగే మనం తాంబూలాన్ని కూడా అమ్మవారికి సమర్పించేసుకోవాలి. ఈ ఉప్పు దీపాన్ని మనం శుక్రవారం రోజు వెలిగించినప్పుడు తప్పకుండా బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. శంకరాచార్యుల వారే చెప్పారండి. ఏమని చెప్పారు అంటే, ఎవరైనా సరే శుక్రవారం రోజు బెల్లం అన్నాన్ని వండి నా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కనకదార స్తోత్రం అనేది చదువుకుంటే వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి, అలాంటిది మనం సాక్షాత్వం ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కల్లుప్పుతో దీపాన్ని వెలిగించి అడిగితే ఆ అమ్మ అనుగ్రహించకుండా ఉంటుందా చెప్పండి. ఇక ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా అయితే మనం గణపతికి నమస్కారం అయితే చేసుకోవాలండి. మనం ఎన్ని వారాలైతే మొదలు పెట్టామో మన గోత్రనామాలు చెప్పుకొని అన్ని వారాలు కూడా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ దీపాన్ని వెలిగించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని గణపతిని మనసులో స్మరించుకొని గణపతి దగ్గర కొన్ని అక్షంతలు పుష్పాలని ఉంచి నమస్కారం చేసుకోవాలి. దాని తర్వాత ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలండి. అంటే అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ లేదంటే కుంకుమతో కానీ చిట్టి గాజులతో కానీ, నేనైతే ఇక్కడ తామర గింజలతో అయితే చదువుకున్నానండి. మీరు గోమతి చక్రాలు లేదంటే రూపాయి కానీ 2 రూపీ కానీ అలా కాయిన్స్ ఉంటాయి కదా, అలా కాయిన్స్తో అయినా మీరు చదువుకోవచ్చండి చక్కగా. కాకపోతే మనము ఇక్కడ మార్గశిర మాసంలో ప్రారంభిస్తున్నాం కాబట్టి విష్ణుమూర్తి అష్టోత్తరాలు కూడా చదువుకోవాలండి. ఇప్పుడనే కాదు, మనం మామూలుగా కూడా మీకు కుదిరితే విష్ణుమూర్తి అష్టోత్తరాలు కూడా చదువుకోండి లక్ష్మీదేవి అష్టోత్తరాలతో పాటు. ఎందుకంటే అప్పుడు మనకి అమ్మవారి అయ్యగారి ఇద్దరి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట. ఇలా అష్టోత్తరాలు పూర్తి చేసుకున్న తర్వాత కనకదార స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయాలండి. దీనితో పాటు ఇంకా మీరు అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా, అంటే లలితా సహస్రనామాలు కానీ మణిద్వీప వర్ణన కానీ మహాలక్ష్మి అష్టకం కానీ ఇలాంటివి మీరు చదువుకోవచ్చండి. ఇలా పూర్తిగా అన్నీ చదివేసిన తర్వాత
కొద్దిగా చెవ్వాది పొడి వేసుకొని సాంబ్రాణి కప్పులో ధూపం కప్పులో చక్కగా అమ్మవారికి ధూపాన్ని చూపించాలి. ఈ ధూపము మనము అమ్మవారి ముందే కాదండి, మన ఇంటి మొత్తం కూడా అన్ని మూలలా చూపించుకోవాలి. అలాగే మనం బీరువాలో ఎక్కడైతే మనం మన డబ్బుల్ని భద్రపరుస్తామో అక్కడ కూడా ఈ ధూపం అనేది చూపించాలి. చక్కగా అన్ని చోట్ల ధూపం చూపించేసి ఆ ధూపాన్ని అమ్మవారి ముందు ఉంచి అమ్మవారికి మనము నైవేద్యంగా వండినటువంటి బెల్లమన్నాన్ని సమర్పించి, బెల్లమన్నం వండడం కుదరకపోతే పండ్లు కానీ లేదంటే పాలని కానీ మనం నైవేద్యంగా పెట్టేసి కొబ్బరికాయని కొట్టేసి మంగళహారతినైతే ఇవ్వాలి. ఆవు నేతితో కానీ పచ్చకర్పూరంతో కానీ ముద్ద కర్పూరంతో కానీ ఇలా మంగళహారతి ఇచ్చి చివరిలో కొన్ని అక్షింతలు పుష్పాన్ని అమ్మవారి ఫోటో ముందు వేసుకొని నమస్కారం అయితే చేసుకోవాలండి. మన ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారితో చెప్పుకొని వాటి నుంచి మనకి చక్కగా ఏ విధంగా అయితే బయటపడే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలని చూపియమని అమ్మవారిని మనస వాచ త్రికరణ శుద్ధితో వేడుకోవాలి అన్నమాట. అలాగే ఈ రోజున ఈ దీపం వెలిగించడానికి నియమాలు ఏమిటి అంటే, దీపం వెలిగించుకోవాలి అనుకున్నప్పుడు మనం చక్కగా అంటే శుక్రవారం కానీ పౌర్ణమి రోజు కానీ సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి తలస్నానాన్ని ఆచరించుకొని ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని ఈ దీపాన్ని వెలిగించుకోవాలండి. మనము ఈ మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా, ఈ ప్లేటు వీటికి పసుపు చక్కగా రాసేసుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని మనం మిగిలిన పూజా పనులు ఏవైనా చేసుకునే లోపు అవి ఆరిపోతాయండి. ఫస్ట్ అయితే ప్రమిదల్ని మనం పసుపు రాసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. అలాగే ఈ రోజున సాత్వికమైన ఆహారాన్నే తీసుకోవాలండి. మాంసాహారం అనేది తినకూడదు. బ్రహ్మచర్యం పాటించగలిగితే మంచిది, లేదంటే లేదు. అలాగే ఈ రోజున ఎవరితో ఎలాంటి గొడవలు చికాకులు లేకుండా చూసుకోండి. మనసుని ఇంటిని ఈరోజు శుభ్రంగా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలండి. లక్ష్మీదేవికి ఎక్కడైతే శుచి శుభ్రత ప్రశాంతత ఉంటుందో ఆ ఇల్లన్నా ఆ స్థానమన్నా చాలా ఇష్టం కాబట్టి ఆ విధంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే మనకు ఇక్కడ ముఖ్యంగా వచ్చే సందేహం ఏమిటి అంటే, ఈ కల్లుప్పు మనం ఏం చేయాలి అంటే, ఈ ఉప్పు దీపంలో ఉపయోగించినటువంటి ఉప్పుని మనం ఏం చేయాలి అంటే, శుక్రవారం రోజు ఈ దీపాన్ని మనం కదపకూడదండి. అంటే ఉదయం పెట్టినా సరే సాయంత్రం పెట్టినా సరే ఆ దీపాన్ని అలాగే పెట్టేసేయాలి. శనివారం రోజు మనం పొద్దున దీపారాధన చేస్తాం కదండి, అప్పుడు ఈ దీపాన్ని మనం కదిలించాలన్నమాట. ఇందులో ఉన్నటువంటి ఉప్పుని మనము ఎవ్వరూ తొక్కనటువంటి ప్లేస్లోనే వేయాలండి. అంటే ఎక్కడైనా మనకి నదులు అందుబాటులో ఉంటే, చెరువులు అందుబాటులో ఉంటే అందులో వేయచ్చు. అలాంటివి లేవు అనుకుంటే కనుక మొక్కలు ఉంటాయి కదా, ఏవైనా మొక్కల దగ్గర వేయొచ్చండి. అంటే డైరెక్ట్గా వేయకుండా ఒక గిన్నెలోకి మంచి నీళ్ళని తీసుకొని శుభ్రమైన నీళ్ళని అందులోకి ఈ ఉప్పును వేసేసుకొని చక్కగా కరిగేంత వరకు అలా పక్కన ఉంచేసుకొని అలా అయినా పోయొచ్చండి. లేదు అంటే కనుక మన సింక్ ఉంటుంది కదా, ఆ సింకుని శుభ్రంగా కడిగేసుకొని అక్కడ ఎలాంటి చెత్త చెదారం సింకులో ఏమీ లేకుండా ఆ సింకులో కొన్ని నీళ్ళని ఫస్ట్ తిప్పేసి దాని తర్వాత మనం గిన్నెలో కరిగించినటువంటి నీళ్ళని ఇప్పుడు ఈ సింకులో వేసేసుకోవచ్చండి. ఇక మనం ఆ మట్టి ప్రమిదలు రాగి కానీ ఇత్తడి కానీ ప్లేటు ఇవేవైతే ఉంటాయో వాటిని చక్కగా శుభ్రపరచుకొని ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని వాటికి తడి లేకుండా తుడుచుకొని ఒక చోట భద్రపరచుకోవాలండి. వీటిని మళ్ళీ వచ్చే వారం కూడా మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. కొత్త ప్రమిదలేమీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ ఉప్పు దీపానికి సంబంధించి కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.